నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. మరి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. కర్నూలు జిల్లా ఆదోని మండలం పట్టణంలో ఉన్న రాజేశ్వరి నగర్ కాలనీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాసీయ విద్యాలయం నందు మానవ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 162వ జయంతి వేడుకల కార్యక్రమాన్ని విద్యార్థుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామి వివేకానందుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. పిల్లలతో హ్యాపీగా ఉండాలని మనం అందరం కోరుకోవాలి. థ్యాంక్స్ అన్న. నెక్స్ట్ రాజశేఖర్. నమస్తే సార్. మీకు కూడా గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్స్, ఆల్ ఆఫ్ యూ. నరేంద్రన్ గురించి చెప్పాలంటే చాలా తక్కువే మన దాంట్లో. ఎట్లా అంటే మనము చిన్నప్పుడు తల్లి చెప్పిన మాట వింటాం ఫస్ట్, అవునా? నరేంద్రుడు కూడా అట్లే ఏమన్నాడు తెలుసా వాళ్ళ అమ్మకి, అమ్మ దేవుడు ఎట్లా ఉంటాడో అని అడిగినాడంట. అడిగినాడా? మీరు అడుగుతున్నారా? లేదు కదా, అడగాలి. ఫస్ట్ దేవుడు ఎట్లా ఉంటాడు అని అడిగి దేశం గురించి అడిగినాడు అప్పుడు నరేంద్రుడు. మన దేశం ఎందుకమ్మా ఇలా ఉంది? అప్పుడు మన దేశం వచ్చేసి బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉండేది. మన దేశం మార్పు కావాలనేసి అతను చాలా పోరాడినాడు. చాలా పోరాడేసి చికాగో అనే ప్రదేశానికి వెళ్ళేసి అక్కడ మన మార్పు అంటే భారతదేశం మార్పు కోసం పోరాడిన వ్యక్తి స్వామి వివేకానంద. ఫస్ట్ మనకు ప్రతి ఒక్క స్కూల్లో కూడా స్వామి వివేకానంద ఫోటో ఉంటుంది మా ఎక్కడైనా కానీ. తెలుసా? స్వామి వివేకానందం గురించి ఒక లెసనే ఉంటుంది మనకు. మీకు 10th క్లాస్లో వస్తుంది ఆ లెసన్, 5th నుంచే ఉంటుంది. కాబట్టి మీకు తెలియాలంటే 10thలో తెలుసుకుంటారు మీరు అన్ని. ఈ అవకాశం ఇచ్చిన సార్ వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. అతని గురించి తెలుసు. ఎన్ని దేశాలు? 121 దేశాల్లో వివేకానంద స్వామి గురించి తెలుసు. ఆయన కొన్ని సబ్జెక్టులు చెప్పాడు. అందులో ఒకే ఒక లైన్ మీకు చెప్తాను. కోసం రాజీ పడడం కన్నా నీకు నచ్చేలే బతకడం కోసం యుద్ధం చేయడం ఉత్తమం అంటాడు. అంటే ఏంటి? మనం ఊరికే ఏదో రాజీ మధ్యగా పోయి బతకడం కాదు, మనకు నచ్చే విధంగా బతకాల. అంటే ఇప్పుడు నేను ఎట్లా ఉన్నాను, ఇది నాకు నచ్చిన జీవితం. అట్లా ఆయన కూడా చెప్పాడు. కొంతమంది కొన్ని దేశాలకు ఏమని చెప్పాడు, మీకు నచ్చేలా బతకండి, యుద్ధం చేసైనా అని చెప్పాడు. అటువంటిది మీరు కూడా చిన్న విద్యార్థులు ఇప్పటి నుంచే మీకు నచ్చిన విధంగా మీరు చదవాలి, ఎదగాలి, ఇంకా మీరు కోరుకున్న విధంగా మంచి మంచి ఉద్యోగాల్లో ఉండాలి అని చెప్పాడు ఆయన. అది పెద్ద వర్డ్, ఆయన మీకు అర్థం కాకపోవచ్చు. బట్ చిన్న విషయంలో చెప్పాలంటే మీకు నచ్చిన విధంగా అంటే మీకు ఒక్కొక్కరికి పోలీస్ కావాలని, ఒక్కొక్కరికి డాక్టర్ కావాలని, ఒకరికి ఇంకో ఇంజనీర్ కావాలని, ఇట్లా ఉంటుంది కోరికలు. ఆ కోరికలు మీకు నచ్చిన విధంగా మీరు చదువుకొని పైకి ఎదగాలని అతని కోరిక. ఇప్పుడు ఈ సందర్భంగా మనకి ఈ స్కూల్లో ఈ హాస్టల్లో పిలిచినందుకు మన రామతీర్థం సార్ గారికి, ఇక్కడ మేడం గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన ఈ హాస్టల్ మేనేజ్మెంట్కు నేను ధన్యవాదాలు తెలుపుతూ ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.